ఇక్కడ నుంచి 75 డిగ్రీస్ ఒక మార్క్. ఈ 75 డిగ్రీస్ వేసినక్కడి నుంచి చక్కగా రౌండ్ షేప్ని ఇలా, ఈ రౌండ్ షేప్ అనేది ఎక్కువ గుంట లేకుండా మీడియంగా బ్యాలెన్స్ అనేది ఉండాలి కరెక్ట్గా. ఎక్కువ గుంట కొట్టినా ఇబ్బంది, తేల్చేసినా ఇబ్బంది. 6:30 ఇప్పుడు కటింగ్ చేసి ఇది కుట్టినాక 27 అవుతుంది. ఎందుకు? ప్యాంటు బరువు క్లాత్ ఏమైతే కిందకి లాక్కొని కిస్తాని డౌన్ చేస్తుంది. ప్యాంటు బరువు ఉంది, క్లాత్ వచ్చేసి బరువు ఉంది. బరువు ఉన్న క్లాత్ ఏమైతే కిందకి లాక్కుంటుంది. అందుకని మనం ఇలాంటి ప్యాంట్లని కటింగ్లో కొంచెం పైకి పెట్టుకోవాలి. బరువు క్లాత్ని కటింగ్లో పైకి మార్కింగ్ వేసుకోవాలి, కిస్తా డౌన్ చేయకుండా. అప్పుడు హలో అండి, నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని. ఇప్పుడు మీ ముందు 38 నడుము గల ప్యాంట్ కటింగ్ చేయబోతున్నాను. దీనికి ప్రత్యేకత వచ్చేసి క్లాత్ మెత్తగా ఉంది. మరి మెత్తగా ఉంటే మనం కటింగ్లో ఏమేమి సరి చేయాల్సి వచ్చింది, ఏం మార్పులు చేసుకోవాల్సి వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకోగలరు. మీరు వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఎలాంటి క్లాత్ని ఎలా కటింగ్ చేయాలి, ఏ షేపులు పెట్టాలి, కిస్తా డౌను క్లాత్ని బట్టి ఎలా దింపాలనేది పూర్తి వివరాలతో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. పదండి, ఇంక మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 38 సైజు, 38 సైజు ఫిట్టింగ్ ప్యాంటు. లైట్ పెన్సిల్ కట్తో ఫార్మల్ స్టైల్లో ఉండేటటువంటి ప్యాంటు. ఇది క్లాత్ వచ్చేసి 125, 125. ప్యాంటు బిట్టి చూడండి, మెత్తగా ఉంది. ఇలా మెత్తగా ఉన్న వాటికి మనం క్లాత్ని గమనించి అర్థం చేసుకొని కటింగ్ చేసుకోవాలి. క్లాత్ మెత్తగా ఉంటే ఏమైంది, బరువు ఉంది ప్యాంటు, బరువు గల క్లాత్ ఏమైంది మొత్తం కిందకి లాక్కుంటది, కిందకి వెళ్ళిపోయింది బరువు మొత్తం. అలాంటి వాటికి ఎలా కటింగ్ చేయాలి, ఇవన్నీ ఇందులో మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. మీరు వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ప్యాంట్ పర్ఫెక్ట్ కటింగ్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. పైన ముందు మనం క్లాత్ని శుభ్రం చేసుకున్నాక పైన మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ సైడ్లో ఉండాలి. క్రాస్ పాకెట్లు వచ్చే చోట ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఈ 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టి ముందు స్ట్రైట్ మార్కింగ్ ఒకటి. మనం క్లాత్ని కోచెరుగు ఉంది, క్లాత్ని స్టడీ చేసుకోవాలి ముందు. ఇది 1/2 ఇంచ్ ఎక్కువ క్లాత్, ఖర్చు అన్నమాట. ఇది మనం బెల్ట్ ఇక్కడ నుంచి తయారైద్ది 1.5 ఇంచ్. ప్యాంటు పొడవు వచ్చేసి 37. ఇక్కడ 1.5 ఇంచ్ వదిలేస్తున్నాం. మనకి ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ బెల్ట్ తయారైతే పూర్తి ప్యాంట్ లెంత్ ఇక్కడ నుంచి తయారవుతుంది. 1.5 ఇంచ్ తగిలిస్తే ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ యాడ్ చేస్తాం. 37 ప్యాంటు పొడవు. ఇది బాటం పట్టీ కోసము, 18 మోకాలు. ఇప్పుడు మనం ఇక్కడ కిస్తా డౌన్ చేయాలి. కిస్తా వచ్చేసి కిస్తా రౌండ్ 26.5. 26.5 కిస్తా రౌండ్. దీంట్లో నుంచి 6 అంగుళాలు తీసేద్దాం, 10.5 వస్తుంది. కానీ మనం దీనికి పావు తక్కువ 10 పెడదాం. ప్యాంటు బరువు క్లాత్ కిందకి లాక్కుంటది, కిస్తా అనేది కిందకి జారిద్ది ఇలాంటి ప్యాంట్లకి. అందుకని మనం ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ క్లాత్ని బట్టి తగ్గించుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుందాం. ఇక్కడ పావు తక్కువ 2 పెట్టుకుందాం, ఇక్కడ 2.5 పెట్టుకుందాం. ఫిట్టింగ్ క్లాత్లకి ఇక్కడ 2.5 పెట్టుకోవాలి, ఫిల్టర్లు ఉండవు కాబట్టి. ఇక్కడ నుంచి దీనికి చక్కగా రౌండ్ షేపు, ఇక్కడ నుంచి 2.5 వదిలేద్దాం. ఇక్కడ జిప్ హుక్స్ రావాలి ఈ ఘాటులో. సీరియల్ నెంబర్ 238 1 ప్యాంట్. 38 నడుము, 42 సీటు. 38లో 4వ వంతు 9.5. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుందాం, మళ్ళీ ఇటు ఒక 1/2 ఇంచ్ ఖర్చు. 42లో 4వ వంతు 10.5. ఇటు ఒక 1/2 ఇంచ్ ఖర్చుని కలుపుకుందాం, 11. ఇప్పుడు ఇక్కడ తొడలూజు, ఈ మూడిటికి తొడలూజుకి సీటుకి నడుముకి బ్యాలెన్స్గా తొడలూజు రావాలి. తొడలూజు వచ్చేసి 28. 28 అంటే మనకి ఫ్రంట్ వచ్చేసి 13.5 వచ్చినా మనకి సరిపోతుంది. ఇక్కడ పావు తక్కువ 7 సెంటరు, ఇది 13.5. మళ్ళీ ఇక్కడ 13.5 పెట్టి మనం సెంటర్ తీసుకుందాం, పావు తక్కువ 7. బాటం వచ్చేసి 14.
14లో సెంటర్ 3.5, ఇక్కడ 7. ఇప్పుడు మనం సెంటర్ ఇలా మోకాలికి సెంటర్ ఇక్కడ నుంచి మనం ఇలా పెట్టుకోవాలి. ఇది మోకాలికి సెంటర్. మోకాలు వచ్చేసి 20 ఉంది. ఒక పాయింట్ తక్కువ పెట్టుకుందాం. ఇక్కడ పాయింట్ తక్కువ 5, పావు తక్కువ 10. ఇప్పుడు ఇక్కడ ఈ స్కేల్ తోటి ఇక్కడ షేప్ ని యాడ్ చేసుకుందాం. ఇది ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ మార్కింగ్ వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ బాగా బెండ్ ఉన్నటువంటి ఈ స్కేల్ తోటి నడుముని, సీటుని, తొడలూజుని ఇలా కలుపుకోవాలి కలిసేలాగా. ఎక్కువగా డొప్పలు వచ్చేలాగా పెట్టుకోకుండా లైట్ గా తేల్చేయాలి. అప్పుడు ఇక్కడ ఏమైంది, లెగవడం అనేది ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ సైడ్ లో ఎత్తు పెంచుకుందాం. ఫ్రంట్ లో ఒక పావు ఇంచ్ డౌన్ చేద్దాం. పొట్ట ఉన్న వాళ్ళకైతే ఒక 1/2 ఇంచ్ కూడా డౌన్ చేసుకోవచ్చు. ఈయనకి లైట్ గా పొట్ట ఉంది అంతే, అందుకని ఒక పావు ఇంచ్ డౌన్ చేసి సైడ్ లో మనం ఒక 1/2 ఇంచ్ ఎత్తు పెంచడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ క్రాస్ పాకెట్ కి మార్కింగ్ చేద్దాం. ఇక్కడ నుంచి 2.5 పెట్టుకుందాం. పాకెట్ కి ఇక్కడ 1.5 ఇంచ్ వదిలేసి 6 అంగుళాలు 6 అంగుళాలు, ఒక పాయింట్ తక్కువ 6 అంగుళాలు పెట్టేద్దాం ఓపెన్. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేసేద్దాం. ఇప్పుడు ఒక పార్ట్ని ఇలా వాల్చుకొని మోకాలిని బాటంని కలిపి సైడ్ లో మనకు ఒక పావు ఇంచి ఇక్కడ తగ్గిద్ది ఫ్రంట్ కిస్తా వైపు. ఇది తగ్గినా పర్లేదు, ఇక్కడ మనకి చక్కగా వచ్చేది సైడ్ లో. పాకెట్ల వైపు డప్పలు ఎగవదు. ఇప్పుడు ఈ పార్ట్ని ఇలా తీసి డ్రాయింగ్ లో కటింగ్ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ పావు ఇంచి తొడలు సైడ్ లో తగ్గడం జరుగుతుంది డప్పలు ఎగవకుండా ఫ్రంట్ లో. ఈ ఘాట్లు కంపల్సరీ పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఘాటు ఘాటు కలుపుతూనే కుట్టాలి. ఇక్కడ మనకు 1 ఇంచ్ దాకా క్లాత్ అవసరమైంది. ఆ 1 ఇంచ్ పెట్టుకొని దీన్ని కొంచెం జరిపి 1 ఇంచ్, 1.5 ఇంచ్ సీటుని బట్టి అలా మనం ఎక్కువ పెట్టుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ లేపుకుందాం. బ్యాక్కి ఒక పాయింట్ డౌన్ చేస్తూ లేపుకుందాం. ఒక పాయింట్ డౌన్ చేద్దాం మార్కింగ్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఈ స్కేల్ తోటి ఇక్కడ ఈ షేప్ని ఇలా కలుపుకోవాలి. ఇక్కడ నుంచి కలవాలి మనకి ఈ షేప్ అనేది తొడ లూజులో నుంచి ఇక్కడ కలవాలి. ఇప్పుడు ఇక్కడ దీనికి సమానంగా ఒక మార్కింగ్ ఇక్కడ నుంచి మనం బ్యాక్ రేజింగ్ చేయాలి. ఇది కూడా బ్యాలెన్స్ ప్రకారంగా చూసుకొని సీటుని బట్టి రేజ్ చేసుకోవాలి. సీటుని బట్టి రెండు ఒక బ్యాలెన్స్ ప్రకారంగా వస్తాయి. ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టేద్దాం. ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టి ముందు చూద్దాం తొడ లూజుని బట్టి ఇక్కడ పెరగాలనా లేదని చూద్దాం. మనకు కావాల్సిన తొడ లూజు ఇక్కడ 28, 12 తయారవుతుంది. 28 ఇది. దీని తొడ లూజు ఎక్కువ పెరిగింది కదా, ఇక్కడ ఇంకొక పావు ఇంచ్ మనం పెంచుకుందాం. ఫ్రంట్లో తగ్గించాం కదా, పావు ఇంచ్ పెంచుకుందాం.
ఇప్పుడు దీనికి ఇక్కడ ఈ స్కేల్ తోటి చక్కగా ఈ షేప్ అనేది కలుపుకోవాలి. ఇది ఇప్పుడు మనం ఇక్కడ నడుములో 4వ వంతు 9.5, 1 ఇంచున్నర ఎక్కువ పెట్టుకుందాం. ఇక్కడ ఒక ½ ఇంచ్ ఖర్చు పోతే ఇక్కడ 1 ఇంచ్ డాట్. ఇప్పుడు మనం సీటుని కొలుసుకుందాం. ఇక్కడ టోటల్ 2 ఖర్చులు వదిలేద్దాం. తయారు కొలుసుకుంటున్నాం. 10 ఫ్రంట్ తయారు. మనకు కావాల్సింది 42 అంటే 21 తయారు రావాలి. ఇక్కడ 21 తయారు. ఇది 10. ఇక్కడికి ఒరిజినల్ సీటు ఇంకొక 30 ఇంచ్ మనం లూజ్ కోసం పెడదాం. ఇక్కడ నుంచి 75 degrees ఒక మార్క్. ఈ 75 degrees వేసిన అక్కడి నుంచి చక్కగా రౌండ్ షేప్ని ఇలా, ఈ రౌండ్ షేప్ అనేది ఎక్కువ గుంట లేకుండా మీడియంగా బ్యాలెన్స్ అనేది ఉండాలి కరెక్ట్గా. ఎక్కువ గుంట కొట్టినా ఇబ్బందే, తేల్చేసినా ఇబ్బందే. ఇప్పుడు మనం ఎక్కిస్తా రౌండ్ కొలుసుకుందాం. 3 అంగుళాలు తీసేద్దాం. ఫ్రంట్లో 1.5 ఇంచ్ బెల్ట్, బ్యాక్లో 1.5 ఇంచ్ బెల్ట్, 3 అంగుళాలు బెల్ట్లో వచ్చింది మనకు. ఈ 3 అంగుళాలు తీసేసి తయారు కొలుస్తున్నా. 12 ఇక్కడ కూడా తయారే కొలుస్తున్నా. ఇక్కడ చూడండి 26.5 ఒరిజినల్గా తయారవుతుంది. ఇప్పుడు ఇక్కడ 26.5 తయారవుతుంది. 26.5 ఇప్పుడు కటింగ్ చేసేది కుట్టినాక 27 అవుతుంది. ఎందుకో ప్యాంట్ బరువు క్లాత్ ఏమైతే కిందకి లాక్కొని కిస్తాని డౌన్ చేస్తుంది. ప్యాంటు బరువు ఉంది, క్లాత్ వచ్చేసి బరువు ఉంది. బరువు ఉన్న క్లాత్ ఏమైతే కిందకి లాక్కుంటుంది. అందుకని మనం ఇలాంటి ప్యాంట్లని కటింగ్లో కొంచెం పైకి పెట్టుకోవాలి. బరువు క్లాత్ని కటింగ్లో పైకి మార్కింగ్ వేసుకోవాలి, కిస్తా డౌన్ చేయకుండా. అప్పుడు మనకి ఇవి కరెక్ట్ వస్తాయి. తొడిగినాక బరువు మొత్తం కిందకి లాగేసిద్ది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ½ ఇంచ్ అక్కడికి ½ ఇంచ్ పైకి పెట్టాం. అయినా సరే 26.5, కానీ ఇది 26 రావాల్సింది. కటింగ్లో 26 వస్తే బాగుంటుంది. ఇక్కడ ఒక ½ ఇంచ్ మనం ఎగ్ షేప్ ఇద్దాం డాట్ కోసం. ఈ ఘాట్లు అనేది కంపల్సరీ పెట్టాలి. ఘాట్లు పెట్టుకొని కుట్టేవాళ్ళు కరెక్ట్గా కలిపి కుట్టాలి. అప్పుడు మన ప్యాంట్ కరెక్ట్గా లెవెల్ వచ్చిద్ది అనమాట. ఘాట్లు తేడా వస్తే క్లాత్ మెలికి తిరిగిద్ది. కుట్టేవాళ్ళు కూడా చాలా చక్కగా కుట్టాలి. ఈ సీట్లో కూడా క్లాత్ ఎక్కువ ఉంచుకోకూడదు. ఖర్చు క్లాత్ మనకి తగినంతే ఉండాలి. ఎందుకంటే ఈ సీట్ రౌండ్లో ఎక్కువ క్లాత్ ఉంటే రౌండ్ సర్కిల్ తిరగదు ఈ రౌండ్. అందుకని క్లాత్ తక్కువ పెట్టుకొని ఇక్కడ దౌడు కుట్టేది కూడా ఈ రౌండ్లో చక్కగా దౌడు కుట్టాలి. నడుములో ఈ కుట్టేసినాక కరెక్ట్ డ్రాయింగ్లో కుట్టొచ్చేలాగా చూసుకొని దాని పక్క నుంచే దౌడు కుట్టేటప్పుడు ఈ దౌడు ఈ డ్రాయింగ్కి తగిలి ఇలా రౌండ్లు ఇలా తిరగాలి. అప్పుడే ఇది చక్కగా కూర్చుంటుంది. కుట్టేవాళ్ళు ఇవన్నీ గమనించి కుట్టండి. ఇప్పుడు మనం బ్యాక్ పాకెట్కి మార్కింగ్ వేసుకుందాం. సైడ్లో నుంచి 2.5 పాయింట్ పెట్టుకుందాం. దీనికి 5.5 ఓపెన్ పెడదాం. 2.5 పాయింట్ సెంటరు. ఇక్కడ నుంచి 3.5 దింపుదాం. ఇక్కడ 3.5 మాత్రమే దింపుదాం. ½ ఇంచ్ ఎత్తు, ఇటేమో డౌన్. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ డాట్. ఇది 1 ఇంచ్ డాట్. సీట్ ఎక్కువ ఉంటే 1.5 ఇంచ్ డాట్ కూడా పట్టుకోవచ్చు. ఇంకా బాగా సీట్ ఉంటే డబుల్ డాట్ వేసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా. ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇది 38 సైజు. ప్యాంట్ క్లాత్ని బట్టి మనం కటింగ్ చేస్తున్నాం. క్లాతుల్ని బట్టి బరువు క్లాత్ని ఎలా పెట్టుకోవాలి ఇలాంటివన్నీ మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. చక్కగా ఇలా కటింగ్ చేసుకోండి. క్లాత్ని గమనించండి.
అప్పుడు చక్కగా మనం కస్టమర్కి సెట్ చేయగలం. థ్యాంక్ యూ.